హలో గైస్, టిల్లు స్క్వేర్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత సిద్ధు జమన్గఢ్ నుంచి వస్తున్న మూవీనే జాక్ మూవీ. సో ఈ జాక్ మూవీని సిద్ధు తన లైఫ్లో ఎంత వేగంగా మర్చిపోతే అంత బాగుంటుంది. ఎందుకంటే మూవీ చూసాం, కంప్లీట్గా డిసప్పాయింట్ చేస్తుంది. సో మూవీ చూడడానికి అయితే మనతో భయం స్టోరీ పరంగా పోరుకుంటుంది. అంతేకాకుండా మన విజువల్స్ చూసుకున్నా సరే ఏవో తెచ్చి ఇరికించనే ఉంటుంది. అంతేకాకుండా పూర్ రేటింగ్ ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పుకుంటే మూవీ మాత్రం కంప్లీట్గా రెస్పాండ్ చేస్తుంది. సో వన్ టైం కూడా వాచబుల్ చేయడానికి మనకైతే వీలు ఉండదు, అంత దారుణంగా ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉన్నా సరే సెకండ్ హాఫ్లో మాత్రం కంప్లీట్గా డిసప్పాయింట్ చేస్తుంది. సో మూవీని ఎక్కడికో తీసుకెళ్ళాలి అని ప్లాన్ చేసిన ఉన్నారు, కాకపోతే మూవీలో అంత డెప్త్ అయితే లేదు భయ్య. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మూవీ కంప్లీట్గా డిసప్పాయింట్ చేస్తుంది. సాంగ్స్ కూడా అంతగా బాగుండవు, ఇకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మరీ దారుణంగా ఉంటుంది. ఓవరాల్గా చెప్పుకుంటే మాత్రం 100-150 పెట్టగలము, ఏదో వెళ్ళగలము అనుకుంటే వెళ్ళాలి తప్పించి ఒక మూవీని చూసి ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటే మాత్రం మూవీకి అసలు వెళ్ళకండి భయ్య. సో మూవీ అయితే మనకి ఎక్కదు. ఈ మూవీలో ప్లస్ పాయింట్ ఏదని చెప్పుకోవాలనుకుంటే అది సిద్ధు యాక్టింగ్, అలాగే కామెడీ టైమింగ్ మాత్రమే. మనకు తెలిసి సిద్ధు అయితే తన కామెడీ టైమింగ్తో అందరిని ఆకట్టుకుంటారు. ఈ మూవీలో కూడా అలా చేశారు. కాకపోతే కామెడీ కూడా ఈ మూవీలో ఏదో తెచ్చి ఇరికించినా ఉంటుంది, బట్ ఫన్ అయితే జనరేట్ అవుతుంది. అది కూడా ఓన్లీ సిద్ధు వల్లనే. సో జాక్ మూవీ యొక్క మెయిన్ ప్లాట్లోకి వెళ్తే హీరోకి అన్ని పనులు తెలుసు, కాకపోతే ఏ పనులు కూడా సమర్థం ఉండదు. ఇకపోతే అతనికి రా ఏజెంట్ అవ్వాలని కోరుకుంటుంది. సో లాస్ట్కి ఈ మూవీలో హీరో రా ఏజెంట్ అవుతాడా, అసలు ఈ మూవీలో ప్రకాష్ రాజ్ ఎక్కడి నుంచి వస్తాడు, సో వాళ్ళు చేస్తున్న రిస్కీ ఆపరేషన్ ఏంటి, అంతేకాకుండా ఆ ఆపరేషన్లో వాళ్ళు సక్సెస్ అవుతారు లేదా, ఇలాంటివన్నీ మూవీలో చూసి తెలుసుకోండి. సో ఈ జాగ్ మూవీలో ప్లస్ పాయింట్లు అంటే ఏమీ ఉండవు, కంప్లీట్గా మూవీ అయితే డిసప్పాయింట్ చేస్తుంది. సో ఏదో పని లేక మూవీకి వెళ్తే వెళ్ళాలి, కానీ ఇంత వరస్ట్ మూవీకి అయితే అసలు వెళ్ళకండి. సో ఇది జాక్ మూవీ యొక్క కంప్లీట్ రివ్యూ. సో ఒకవేళ మీరు జాక్ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసిన సపోర్ట్ చేయండి.